నమస్కారం అండి. మా కర్ణాటక ట్రిప్ ప్రారంభమైంది. విశాఖపట్నం నుంచి కర్నూలు దగ్గరకు వచ్చి అలంపురం జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి బయలుదేరి అలా బళ్ళారి మీదుగా హంపి విజయనగరం చేరుకున్నాం. హంపి విజయనగరంలో శ్రీ విరూపాక్ష స్వామి దేవాలయం దర్శనం చేసుకొని అక్కడ అనేక రకాలైనటువంటి శిల్పాలని, అనేక రకాలైనటువంటి విషయాలని చూసాం. చాలా అద్భుతంగా ఉంది. మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఇవన్నీ కూడా చూశారు. హంపి విరూపాక్ష స్వామి దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వామివారి దేవాలయానికి అటు ఇటు కూడా హంపి బజార్ ఉందండి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు పోసి అమ్మినటువంటి ఆ బజార్ని మేమందరం కూడా చూసాం. చాలా సరదాగా అనిపించింది మాకు. చాలా పెద్ద బజార్ అండి, చాలా బాగుంటుంది. అలాగే స్వామివారి దేవాలయం దగ్గరలోనే శ్రీ ప్రసన్న విరూపాక్ష స్వామి దేవాలయం కూడా చూసాం. చాలా బాగుంటుంది, చాలా పెద్ద దేవాలయం. తురుష్కుల దండయాత్రలో చాలా మటుకు శిథిలమైపోయింది. హంపి విజయనగరాన్ని ఎన్ని రకాలుగా దోచుకున్నారు అనేటటువంటిది హంపి వెళ్తే మనకు బాగా తెలుస్తుందండి. చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు, పరమ దుర్మార్గులు అన్నిటినీ కూడా ధ్వంసం చేశారు. 180% వరకు ధ్వంసం అయిపోగా ఆ మిగిలినటువంటి 20% ఇవాళ మనం చూస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. అక్కడి నుంచి మళ్ళీ హంపి బజార్ వైపు వచ్చాం. రత్నాలు రాసులు పోసి అమ్మారంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది మా పిల్లలిద్దరికీ కూడాను. అలాగే అవన్నీ చూస్తూ అక్కడి నుంచి బయలుదేరి మిగతా హంపిలో ఉండేటటువంటి గొప్ప గొప్ప దేవాలయాలన్నీ చూద్దామని వెళ్ళాం. స్వామి ప్రసన్న విరూపాక్ష స్వామి, నరసింహస్వామి, యోగ నరసింహుడు, చాలా పెద్ద శివలింగం. అలాగే అక్కడి నుంచి రాయలవారి అంతఃపురం ప్రాంతాలు అవన్నీ చూసామండి. దీని పేరు లోటస్ మహల్ అంటారు, మహారాణులు గారు ఉండేటటువంటిది. అలాగే ఎలిఫెంట్ మహల్ చూపించారు. ఎలిఫెంట్ మహల్ కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా పెద్దది. కృష్ణదేవరాయల వారి గజశాల ఇది, చాలా బాగుంటుంది. అలాగే చాలా మంచి మంచి దేవాలయాలన్నీ చూసామండి. హంపి నుంచి బయలుదేరి అలా ప్రయాణం చేస్తూ గోకర్ణం చేరుకున్నాం. గోకర్ణం చేరడానికి చాలా టైం పట్టిందండి. అయినా సరే చాలా జాగ్రత్తగా ప్రయాణం చేసి తెల్లవారేసరికల్లా గోకర్ణం చేరుకున్నాం. ఇదంతా కూడా గోకర్ణం వీధులండి, చాలా బాగుంటాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. గోకర్ణం బీచ్కి వెళ్ళాం, బీచ్ని దర్శనం చేసాం. అలాగే స్వామివారి దేవాలయంలో గోకర్ణేశ్వరుడు మహాబలేశ్వరుని దర్శనం చేశాం. అక్కడి నుంచి బయలుదేరి మురుడేశ్వరం చేరుకోవడానికి మాకు అట్టే టైం పట్టలేదండి. చాలా బాగా జరిగింది. ప్రశాంతమైన, చాలా ఆహ్లాదకరమైనటువంటి జాగ్ ఫాల్స్ అనే ఒక మంచి జలపాతం చూడడానికి వెళ్ళాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జలపాతాల్లో ఈ జలపాతం కూడా ఒక మంచి జలపాతం. మా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఆ జలపాతాన్ని చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. చాలా పెద్దది, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే చాలా సంతోషపడతారు, చాలా బాగుంటుంది. మధ్యతోవలో సరదాగా కొన్ని ఫోటోలు అవి తీసుకొని అలా జాగ్రత్తగా బయలుదేరి మేము మురుడేశ్వరం బయలుదేరాం. మురుడేశ్వరం వెళ్ళడానికి మాకు అట్టే టైం పట్టలేదు. మురుడేశ్వరం గాలిగోపురం చాలా పెద్దది, లిఫ్ట్లో పైకి వెళ్ళి చూడవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే మురుడేశ్వరం బీచ్ చాలా సరదాగా ఉంటుంది. మా కిస్మిస్ పండు చాలా ఎంజాయ్ చేశాడు, మా పిల్లలు కూడా. అలాగే మా ఫ్యామిలీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అక్కడి నుంచి బయలుదేరి శ్రీ ఉడిపి కృష్ణ దేవాలయానికి వెళ్ళామండి. ఉడిపి కృష్ణ దేవాలయం చాలా అద్భుతమైన దేవాలయం. ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపించే దేవాలయం. అది చూసి అక్కడి నుంచి అలా అమ్మవారు మూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి మైసూరు వెళ్ళే తోవలో ముందుగా శృంగేరి చూసామండి. శృంగేరిలో దక్షిణామ్నాయ శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు అక్కడ దక్షిణామ్నాయ పీఠం పెట్టారండి. విద్యాశంకర స్వామివారి దేవాలయం ఇది విద్యాశంకర స్వామివారి దేవాలయం నుంచి ఆ నదికి అవతల పక్కకు వెళ్తే జగద్గురువుల తాలూకా ఆశ్రమం ఉంటుందండి, జగద్గురువుల పీఠం ఉంటుంది. దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం
ఆ శారదా పీఠం అది దర్శనం చేసుకొని అక్కడి నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దర్శనం చేసాం. అన్నీ దర్శనం చేసుకొని మైసూర్ నుంచి బయలుదేరి మళ్ళీ విశాఖపట్నం